లేజర్ హెయిర్ రిమూవల్ అని చెప్పేసి ట్రీట్మెంట్స్ అని చెప్పేసి దాంట్లో హోమ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకసారి చేయించుకున్న తర్వాత ఇన్ని సెషన్స్ అయిన తర్వాత యూ గట్ ద రిజల్ట్. మళ్ళీ అవి ఎప్పుడు మళ్ళీ రీగ్రోత్ అవుతాయి. సో గ్యాపింగ్, సెషన్స్ గ్యాపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది చాలా మంది చేసుకుంటున్నారు. హోమ్ లోనే బుక్ చేసేసుకొని సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో బుక్ చేసుకుంటున్నారు. కొందరికి రిజల్ట్స్ వచ్చాయి, కొందరికి రావట్లేదు. కొన్ని కంపెనీస్ చూసాను రిలేటెడ్ టు లేజర్ హెయిర్ రిమూవల్ అని చెప్పేసి ట్రీట్మెంట్స్ అని చెప్పేసి దాంట్లో హోమ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అసలు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్నెస్ ఇస్తుంది అండ్ హోమ్ ట్రీట్మెంట్స్ బెస్టా లేకపోతే క్లినిక్ వెళ్ళి చేయించుకుంటే ఇంకా బాగుంటాయి రిజల్ట్స్ అని ఏమైనా ఉంటుందా? సో ఫస్ట్ థింగ్, లేజర్ హెయిర్ రిడక్షన్ అన్నది ఒక పెద్ద థింగ్ ఉమెన్ కి. ఇన్ఫాక్ట్ ఒక సర్టెన్ ఏజ్ రాగానే ఫస్ట్ స్టార్ట్ చేసేది వ్యాక్సింగ్ స్టార్ట్ చేస్తారు, లేదా షేవింగ్ స్టార్ట్ చేస్తారు, లేదా ఫేస్కి వచ్చేసరికి థ్రెడ్డింగ్ అంటారు, వ్యాక్సింగ్ అంటారు, షేవింగ్ అంటారు. they'll do laser hair reduction is totally advisable for any, be it men, be it women. It is advisable. It is totally safe when done with the right machine, with the right person. ఎందుకు అంటే బేస్లో చూసుకుంటే లేజర్ అనేది ఒక ఫిజిక్స్ అండి. ఇట్ ఈస్ అ సైన్స్. అంటే దాంట్లో మనకు డెప్త్ తెలిసి ఉండాలి. ఫస్ట్ థింగ్ అంటే ఏ వేవ్ లెంత్ ఏ స్కిన్ టైప్కి వాడాలి. స్కిన్ టైప్ అనగానే ఆయిలీ కాంబినేషన్ అది కాదు, కలర్ని బట్టి ఉంటుంది అనమాట. జనరలీ ఇండియన్ స్కిన్ కలర్ ఒకటి ఉంటుంది, ఫారినర్ స్కిన్ కలర్ ఒకటి ఉంటుంది. మొత్తం 6 స్కిన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 4లో అసలు మనం రాము, 4th నుంచి 6th వరకు మనం వస్తాం. ఫస్ట్ 1, 2, 3 స్కిన్ టైప్స్ ఏంటి అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ ఫెయిర్, వాళ్ళు అసలు ట్యాన్ అవ్వరు, ఫారినర్స్. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ మన దాంట్లో వాడితే బర్న్స్ వచ్చేస్తాయి. బికాస్ వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎనర్జీ వేవ్ లెన్స్ వేరు, మన కైండ్ ఆఫ్ వేవ్ లెన్స్ ఎనర్జీ డిఫరెంట్ యూజ్ చేయాలి. సో దేర్ ఇస్ అ సర్టన్ ఫిజిక్స్ బిహైండ్ ఇట్, సర్టన్ సైన్స్ అండ్ సర్టన్ స్కిల్ బిహైండ్ ఇట్ అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ చూసుకోవడము అంటే చాలా మంది ఎట్ హోమ్ లేజర్ హెయిర్ రిడక్షన్స్ చేయించుకుంటున్నారు. ఫస్ట్ థింగ్, మీరు లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకోవాలంటే అది డయోడ్ లేజరా కాదా, అంటే 8-10 నానోమీటర్స్ అని ఉంటుంది, అది అదా కాదా, లేదా ఎన్డియాగ్ లేజర్ అని ఉంటుంది, లేదా ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్స్ అని ఉంటాయి. ఇవి జనరల్గా హోమ్ బేస్డ్కి ఇవ్వరు. ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో లేజర్లో కొన్ని లెన్స్ ఉంటాయి అన్నమాట, అవి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెషిన్స్ అన్నీ చాలా సెన్సిటివ్. ఈ మెషిన్స్ కాకుండా మనకి ఇంటికి వెళ్ళే మెషిన్స్ ఏంటి, ఐపీఎల్ బేస్డ్ డివైజెస్, లేదా ఈ వేవ్ లెంత్ లేని మెషిన్స్ అనమాట, విచ్ ఆర్ సేఫ్ టు ట్రావెల్. సో అవి తీసుకెళ్ళి చేస్తారు. అవేంటి డైరెక్ట్ చిన్న బాక్స్ ఫామ్ లో వచ్చేస్తాయి, తీసుకెళ్తారు, అక్కడ పెడతారు, లేజర్ చేస్తారు అనుకుంటారు. దోస్ ఆర్ నాట్ ఎఫెక్టివ్. ఫస్ట్ థింగ్, ఎఫెక్ట్స్ ఉండవు. మేబీ కొంత ఎక్స్టెంట్ వరకు హెయిర్ రిడక్షన్ వస్తుందేమో ఐపీఎల్ లేజర్తోని, బట్ నాట్ కంప్లీట్లీ. సెకండ్ థింగ్, అది ఎవరో ట్రైన్ చేసి వెళ్ళి చేస్తుంటారు, వాళ్ళకి ఎంత ఎనర్జీ వాడాలో తెలీదు, ఎంత కాంటాక్ట్ టైం ఉండాలో తెలీదు స్కిన్ కి, బికాస్ అది మోషన్ మోడ్ లో చేయాలన్నమాట. సో సర్టెన్ లెవెల్ ఆఫ్ కూలింగ్ లేదనుకోండి, బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కిన్. సో అది తెలియకుండా ఇప్పుడు జనరల్ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్తో ఫస్ట్ వీడియో కన్సల్టేషన్ అంట. ఫస్ట్ హెయిర్ డైరెక్ట్ గా కనిపించడమే చాలా కష్టం. ఇమాజిన్ వీడియో కన్సల్టేషన్ లో డాక్టర్ థిక్నెస్ ని ఎలా అసెస్ చేస్తుంది, ఎలా కలర్ ని ఎలా చూస్తుంది, హెయిర్ కలర్. బికాస్ ఇనిషియల్ అసెస్మెంట్ లో లేజర్ ని హెయిర్ ని అసెస్ చేయాలంటే కలర్ ఆఫ్ ద హెయిర్, థిక్నెస్ ఆఫ్ ద హెయిర్, కలర్ ఆఫ్ దర్ స్కిన్ చూడాలి. అలా చూసే మేము ఎనర్జీ లెవెల్ సెట్ చేస్తాం అనమాట. ఇది వీడియో కన్సల్టేషన్ లో కనిపించదు. ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటారు, ఫొటోస్ తీసుకొని పంపించినా సరే, అన్లెస్ అంటిల్ యూర్ సీయింగ్ ఇట్ డైరెక్ట్లీ. బికాస్ ఫైన్ హెయిర్ కి లేజర్ చేయకూడదండి. ఇప్పుడు ఫేస్ మీద కొందరికి చాలా సన్న హెయిర్ ఉంటుంది అనమాట, దానికి లేజర్ అడ్వైస్ చేయకూడదు. ఎందుకు అంటే లేజర్ చాలా ట్రిక్కీ. లేజర్ కెన్ రెడ్యూస్ యువర్ హెయిర్, గివ్ యువర్ హెయిర్ గ్రోత్ ఆల్సో. అంటే ఇప్పుడు ఫైన్ హెయిర్ నేను లేజర్ చేయించుకోవాలి అనుకున్నాను అనుకో, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పారాడాక్సికల్ హెయిర్ గ్రోత్. అంటే నేను ఈ ఏరియాలో లేజర్ చేయిస్తే అది హెయిర్ గ్రోత్ని ట్రిగర్ చేసి నాకు ఇంకా థిక్ హెయిర్ వస్తుంది. ఓకే, సో అసెస్మెంట్ ఇస్ ద కీ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇన్ క్లినిక్ లేజర్స్ వర్క్ అవుతాయా? ఎస్, దే డూ వర్క్. ఇదేంటంటే డయోడ్ లేజర్స్, ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్స్, ఎన్డియాగ్ లేజర్స్, ఇవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి. బట్ ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నాము అనొకటి, ఎంత థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ మీద చేస్తున్నాము అనొకటి, ఏ కలర్ ఆఫ్ ద హెయిర్ మీద చేస్తున్నాము అనేది ఒకటి ఉంటుంది. ఎవరు చేస్తున్నారు తెలుసా లేదా, ఎవరు ఎనర్జీ సెట్ చేశారు తెలుసా లేదా అన్నది మ్యాటర్ అవుద్ది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్,
మన ఫేస్ హెయిర్, అండర్ ఆర్మ్ హెయిర్, బికినీ హెయిర్ ఇవన్నీ హార్మోనల్ డిపెండెంట్. బాడీ హెయిర్ ఇస్ నాట్ హార్మోనల్ డిపెండెంట్ అనమాట. సో బాడీ హెయిర్కి మనం చెప్పొచ్చు ఒక 8 to 10 సెషన్స్లో మ్యాక్సిమం తగ్గిపోద్ది హెయిర్. 95 to 98% హెయిర్ రిడక్షన్ అయిపోద్ది. అందుకే ఏ మెషిన్తో అయినా, ఏ మెషిన్ కాదు, నేను చెప్పిన మెషిన్స్తో, డయోడ్, ట్రిపుల్ వేవ్ లెంత్, ఎండియాగ్, ఈ మెషిన్స్ వేవ్ లెంత్ ఇవన్నీ మెషిన్స్ కన్నా ఎక్కువ వేవ్ లెంత్స్ అండి. అంటే ఒక సర్టెన్ పారామీటర్స్ అనమాట. ఇవి ఉంటే డెఫినెట్లీ వర్క్ అవుతుంది. కానీ చేసే విధానం కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకు అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ థర్మల్ రిలాక్సేషన్ టైం. ఇప్పుడు థర్మల్ రిలాక్సేషన్ టైం అంటే మన హెయిర్కి, మన స్కిన్కి ఒక కూలింగ్ టైం ఉంటుంది అనమాట. ఇది డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ లేజర్ వర్క్స్. ఇప్పుడు మనము జెల్ పెట్టి చేస్తారు, మీకు ఐడియా ఉంటే లేజర్ జెల్ పెట్టి చేస్తారు. ఎందుకు చేస్తాం జెల్ అంటే కూలింగ్ ఇవ్వాలి కాబట్టి. ఈ కూలింగ్ మన లేజర్ టిప్కి కూడా కూలింగ్ ఉంటుంది అనమాట, చల్లగా ఉంటుంది. అందుకే లేజర్ చేసేటప్పుడు ఇది ఎందుకు పెడతామంటే స్కిన్కి లెవెల్ ఆఫ్ కూలింగ్ రాకుండా హెయిర్కి మాత్రం, స్కిన్కి కూలింగ్ వచ్చి హెయిర్కి హీట్ రావాలి. కానీ స్కిన్కి కూడా హీట్, హెయిర్కి కూడా హీట్ వస్తే దట్ ఈస్ వేర్ బర్న్స్ హ్యాపెన్. దట్ ఈస్ వేర్ ఆల్ ద రాంగ్ లేజర్ హ్యాపెన్స్ అనమాట. అప్పుడు బర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, చిన్న చిన్న ఫాలిక్యులైటిస్, ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ స్కిన్ కేర్ అని మళ్ళీ ఇస్తుంటారు, స్కిన్ కేర్ అని ఇస్తుంటారు. సో లేజర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కూలింగ్ ఇస్ ద మెయిన్ థింగ్. కూలింగ్ అవ్వలేదు అంటే మాత్రము ఖచ్చితంగా బర్న్ వస్తుంది. సో లేజర్స్ వర్క్ అవుతాయా వర్క్ అవ్వవా అంటే మీరు కొందరిలో చూసుకోవచ్చు, ఒక 12, 13, 15 సెషన్స్ చేయించుకున్నా సరే ఫేస్కి తగ్గదు. చాలా మందికి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఎందుకు అంటే ఫేషియల్ హెయిర్ ఇస్ హార్మోనల్ డిపెండెంట్. వాళ్ళకి PCOS హిస్టరీ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ డిలే అయినాయి అంటే మాత్రము లేజర్ హెయిర్ చాలా ట్రిక్కీ ఉంటుంది. ఒక 10 సెషన్స్ వాళ్ళకైనా సరే అంటే వస్తూనే ఉంటుంది హెయిర్. సో వాళ్ళకి మెయింటెనెన్స్ సెషన్స్ చెప్తాము. లేదు బాడీ హెయిర్కి మ్యాక్స్ టు మ్యాక్స్ 10 సెషన్స్ అండి, తగ్గిపోద్ది. మహా అయితే once in 6 months ఇఫ్ దే కెన్ మెయింటైన్ ఇట్, అక్కడక్కడ హెయిర్ గ్రోత్ వస్తుంటుంది అనమాట. అది దే కెన్ మెయింటైన్ ఇట్. అదర్వైజ్ ఇఫ్ దే doing it right, using the right machine, doing it in the clinic and cooling it properly, it is totally safe and it is effective for sure. నాన్ ఎఫెక్టివ్ అని ఎప్పుడు చెప్పొచ్చు, హోమ్ బేస్డ్ వాడుతున్నారు, రైట్ ఎనర్జీస్ వాడట్లేదు, షేవింగ్ ప్రాపర్గా చేయట్లేదు, కూలింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు అన్నప్పుడు నాన్ ఎఫెక్టివ్ ఉంటుంది డెఫినెట్లీ. రైట్. అంటే ఇప్పుడు ఒకసారి చేయించుకున్న తర్వాత, ఇన్ని సెషన్స్ అయిన తర్వాత యూ గట్ ద రిజల్ట్, మళ్ళీ అవి ఎప్పుడు మళ్ళీ రీగ్రోత్ అవుతాయి? రైట్. సో గ్యాపింగ్, సెషన్స్ గ్యాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సెషన్ మీరు చేయించుకున్నారు లేజర్ హెయిర్ రిడక్షన్ అనుకోండి, వీ షుడ్ వెయిట్ అంటిల్ ఫుల్ హెయిర్ గ్రోత్. 1 month అయింది కదా నేను లేజర్ చేయించుకుంటాను అంటే అవ్వదు. బికాజ్ ఆబ్వియస్లీ లేజర్ ఏం చేస్తుంది, మీ హెయిర్ గ్రోత్ని తగ్గించే ప్రాసెస్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకు 1 monthలో హెయిర్ గ్రోత్ రాదు. ఓకే, మేబీ 1.5 month, 2 monthsలో వస్తుంది. నేను 1.5 month కాకుండా 1 monthలోనే చేసేసాను అనుకోండి, హెయిర్ గ్రోత్ రాకుండా, మళ్ళీ హెయిర్ గ్రోత్ ట్రిగర్ అవుతుంది. రైట్. సో గ్యాపింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ అంటిల్ యువర్ ఫుల్ హెయిర్ గ్రోత్ టు కమ్. సీ ఇఫ్ దిస్ ఇస్ యువర్ మాక్సిమం. 2 months కూడా వెయిట్ చేయొచ్చా? 2 months కూడా వెయిట్ చేయొచ్చు. మీకు హెయిర్ రాలేదంటే వెయిట్ ఫర్ 3 months ఆల్సో. హెయిర్ వస్తేనే చేయించుకోండి. జస్ట్ బికాజ్ మీ సెషన్ టైం అయింది కాబట్టి వద్దలా. హెయిర్ గ్రోత్ కోసం వెయిట్ చేయండి, దెన్ ఓన్లీ గో ఫర్ ద సెషన్. సో జనరల్గా ఏంటంటే ఒక 8 sessions వరకు మొత్తం రిజాల్వ్ అయిపోద్ది. వాళ్ళకి ఏంటంటే 8 sessions తర్వాత కొందరికి 6 months వరకు హెయిర్ రాదు. 6 months వెయిట్ చేయండి. డోంట్ సెషన్ టైం అయిపోయింది, 10 చెప్పారు నాకు, 10కి ప్యాకేజ్ తీసుకున్నారు, సో చేయించుకోవాలి. గ్యాప్ ఎక్కువ వస్తుంటే దాని ఎఫెక్టివ్ తగ్గిపోతుందేమో అనే ఒక కన్సర్న్ కూడా ఉంటుంది. సో గ్యాప్ ఎక్కువ వస్తుంటే మీరు ఏం చూడాలి అంటే హెయిర్ అనేది తగ్గుతూ పోతుంటుంది, హెయిర్ అనేది సన్నబడుతుంటుంది, తెల్లగా అంటే ఫైన్ అవుతూ పోతుంటుంది. కాబట్టి గ్యాప్ ఇవ్వడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎఫెక్ట్ ఏం పోదు. ఎఫెక్ట్ ఏంటి, అల్టిమేట్లీ మనకేంటి, హెయిర్ రిమూవల్ అవ్వాలి. ఆ హెయిర్ చేసే ప్రాసెస్ లో వీక్ అవుతుందా లేదంటే రిమూవ్ అవుతుందా? అల్టిమేట్లీ మన కాన్సెప్ట్ ఆఫ్ లేజర్ హెయిర్ రిడక్షన్ ఇస్ టు కంప్లీట్లీ రిమూవ్ ద హెయిర్. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ రిడక్షన్, ఇట్ ఈస్ రిడక్షన్ టు అన్ ఎక్స్టెంట్. పర్మనెంట్ అని ఎందుకు చెప్పము అంటే అలా అని మొత్తం హెయిర్ వస్తుంది అని కాదు, అక్కడక్కడ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీ డోంట్ కాల్ ఇట్ పర్మనెంట్ రిమూవల్. బట్ 98 to 99% ఆఫ్ ద కేసెస్ ఇట్ విల్ గో అవే ఆఫ్టర్ 8 to 10 sessions ఫర్ ద బాడీ హెయిర్. రైట్. దాని తర్వాత యూ డోంట్ నీడ్ ఇట్. దాని తర్వాత మీ స్కిన్ ఏం సెన్సిటివ్ అవ్వదు, హెయిర్ ఏం ఫైన్ అవ్వదు, వీకెన్ అవ్వదు. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో యూ కెన్ టోటలీ గెట్ ఇట్ డన్ ఇన్ అ లెజిటిమేట్ ప్లేస్, నాట్ ఎట్ హోమ్స్ ఫర్ షూర్. రైట్. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్కి ఎంత టార్చరో. 12 అయినా నిద్రలేవారు. ఇంట్లో వండేది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు. ప్రతి చిన్నదానికి అరుస్తారు.
కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో ఈ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు. బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, నీ బాధ నాకు అర్థమైంది. I am there to help you. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది చాలా మంది చేసుకుంటున్నారు. హోమ్ లోనే బుక్ చేసేసుకొని సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో బుక్ చేసుకుంటున్నారు. కొందరికి రిజల్ట్స్ వచ్చాయి, కొందరికి రావట్లేదు. సో ఇప్పుడు 10 sessions అయిపోయాయి, ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది. ఓకే, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది ఉండదా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఉండదు. ఆ ఏరియాస్ లో అంటే బాడీ, నేను చెప్పినట్టు బాడీ హెయిర్ కి అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఉండదు. అప్పుడు ఒకటి అది కూడా మొత్తం వచ్చేది, అక్కడక్కడ ఒకటి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బాడీ హెయిర్ కి. నేను అన్నట్టు ఫేస్ హెయిర్, అండర్ ఆర్మ్ హెయిర్ ఇస్ ట్రిక్కీ. ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో రాదండి. దే కెన్ మెయింటైన్ ఇట్, ప్రాబ్లం లేదు. ఒక 8 to 10 to 12 sessions ఫర్ ద ఫేస్, 8 to 10 ఫర్ ద బాడీ అన్నప్పుడు చాలా తక్కువ కేసెస్లో వస్తుంది. లేదు అంటే రాదు. ఇట్ ఈస్ ఎఫెక్టివ్. ఐ పర్సనలీ లైక్ ఇట్ వెన్ డన్ విత్ రైట్ ఎనర్జీ, రైట్ మెషిన్ అండ్ ఆల్. ఇట్ ఈస్ గుడ్. అంటే వ్యాక్సింగ్ కంటే ఎక్కువ, షేవింగ్ కంటే ఎక్కువ యూ ప్రిఫర్ లేజర్? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అడిగితే ఫేస్ మీద వ్యాక్సింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్, బికాస్ స్ట్రిప్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ మేక్ యువర్ స్కిన్ లూజ్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్ విల్ గివ్ యూ యాక్ని. ఇది నేను కామన్ గా చూసేది. జనరలీ నా కజిన్ కి చూసాను అనమాట. ఇది వెడ్డింగ్ ఉంది అని వెనకాల బ్లౌజ్ ఏరియాలో, బికాస్ ఆబ్వియస్లీ బ్రైడ్ చేసుకుంటారు కాబట్టి వ్యాక్స్ చేంజ్ చేసుకుంది బిఫోర్ 2 days ఆఫ్ హర్ వెడ్డింగ్. మొత్తం చిన్న చిన్న పాప్యూల్స్ వచ్చేసాయి మొత్తం కంప్లీట్లీ. అది ఎందుకు? బికాస్ అది ఫస్ట్ టైం చేయించుకున్నారు అండ్ ఇట్ ఈస్ ఓవర్ స్ట్రిప్పింగ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ఫాలిక్యులైటిస్ అంటాం అనమాట దాన్ని. సో డెఫినెట్లీ వ్యాక్సింగ్ అయితే నేను సపోర్ట్ చేయను. ఈవెన్ ఫర్ ద హ్యాండ్స్ పుల్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ సెకండ్ థింగ్, ఇట్ ఈస్ వెరీ టిడియస్. అంటే ఎవ్రీ మంత్ వెళ్ళాలి, చేయించుకోవాలి, ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చు అయిపోతుంటుంది అండ్ ఆల్. సో మై ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో వ్యాక్సింగ్ అస్సలే లేదు. సెకండ్ థింగ్, ఫర్ ద ఫేస్ థ్రెడ్డింగ్ లో ఏంటి, దట్ థ్రెడ్స్ దే యూస్ విల్ పుల్ యువర్ స్కిన్, రైట్? థ్రెడ్డింగ్ లో ఏంటి, ఇప్పుడు సపోజ్ మీ హెయిర్ లెంత్ పైన కనిపించేది ఒకటైతే లోపల కనిపించేది కూడా ఉంటుంది. వ్యాక్సింగ్ లో అన్న మొత్తం రూట్ నుంచి వచ్చేస్తుంది హెయిర్, రైట్? వెరస్ థ్రెడ్డింగ్ లో ఏమవుతుంది, పైన పార్ట్ మాత్రమే కట్ అవుతుంది, లోపల పార్ట్ వెళ్ళట్లే. సో జనరలీ మన హెయిర్ స్టైల్, ఇది ఎందుకు చెప్తున్నానంటే, జనరలీ థ్రెడ్డింగ్, షేవింగ్ చేస్తే హెయిర్ థిక్ వస్తుంది అంటారు కదా. ఇది ఎందుకు అంటే, ఇప్పుడు లోపల హెయిర్ అనేది చాలా థిక్ ఉంటుందండి. మీరు హెయిర్ స్ట్రక్చర్ ని చూసుకుంటే లోపల నుంచి వచ్చే కొద్ది పైకి సన్నబడుతుంటది, రైట్? టెయిల్ లాగా వస్తాయి. సో మనం ఏం చేస్తున్నాం, ఆ టెయిల్ పార్ట్ ని కట్ చేస్తున్నాం, లోపల ఉన్న థిక్ పార్ట్ ని కట్ చేయట్లే. సో మనకి హెయిర్ గ్రోత్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏ పార్ట్ వస్తుంది, థిక్ పార్ట్ వస్తుంది. సో అందుకనే మీకు అది థిక్కర్ గా, డార్కర్ గా, కోర్స్ గా గ్రో అయినట్టు అనిపిస్తుంది. భయపడతారు. షేవింగ్ చేయించుకున్న భయపడతారు, బికాస్ షేవింగ్ అయినా థ్రెడ్డింగ్ అయినా సూపర్ఫిషియల్ దాన్ని తీసేస్తుంది కాబట్టి బయటకు వచ్చే హెయిర్ థిక్ గా వస్తుంది. కాబట్టి దట్ ఈస్ వాట్ దే సే, థిక్ వస్తుంది హెయిర్ షేవ్ చేస్తే అంటారు. దట్ ఈస్ అ మిత్. దిస్ ఇస్ ద రియాలిటీ. అంటే లోపలిది థిక్ హెయిర్ బయటకు వస్తుంది కాబట్టి అలా కనిపిస్తుంది. సో థ్రెడ్డింగ్ ఎందుకు వద్దంటాను, పుల్ చేస్తుంది, ఇట్ విల్ గివ్ యూ ర్యాషెస్ కాబట్టి వద్దు అంటాను ఫస్ట్ థింగ్. Or shaving, I would say okay to an extent if you're doing a wet shaving. అంటే ఒక మాయిశ్చరైజర్ క్లెన్జర్ పెట్టుకొని షేవ్ చేసుకొని రైట్ డైరెక్షన్ లో షేవ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీ హెయిర్ కిందికి ఉందనుకోండి, ఇలా చేయకూడదు షేవింగ్. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ లో చేస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏం కాంప్లికేషన్స్ రావు. కాకపోతే హెయిర్ గ్రోత్ ఫాస్ట్ గా వస్తుంది, బికాస్ ఓన్లీ పైన పార్ట్ ని కట్ చేస్తున్నాం కాబట్టి. సో ఐ వుడ్ సే హ్యాండ్స్ కైనా సరే, హ్యాండ్స్ లో ఏంటంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటుంది హెయిర్. కొన్ని అటు ఉంటాయి, కొన్ని స్ట్రైట్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, వెల్ అండ్ గుడ్, యు ఆర్ సార్టెడ్. లేదు తప్పు డైరెక్షన్ లో చేస్తే మళ్ళీ పింపుల్స్ లాగా వచ్చేస్తాయి. సో మై ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అగైన్, నో వ్యాక్సింగ్, నో థ్రెడ్డింగ్, షేవింగ్ ఆర్ అ లేజర్ హెయిర్ రిడక్షన్. యూ కెన్. ఇంకోటి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కూడా వాడుతుంటారు. నో,
హెయిర్ రిమూవల్ క్రీమ్స్ విల్ మేక్ ఇట్ లుక్ డార్కర్. మీరు ఒకప్పుడు చూసుకుంటే వీట్ అని ఇవన్నీ వచ్చాయి కదా, అండర్ ఆర్మ్ ఏరియా స్ట్రిప్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. స్ట్రిప్పింగ్ అగైన్ నేను చెప్పినట్టు ఇట్ విల్ పుల్ యువర్ స్కిన్, ఇట్ విల్ మేక్ ఇట్ లూజన్ అండ్ ఇట్ ఇస్ సేమ్ థింగ్. కాబట్టి వెరస్ క్రీమ్స్ వచ్చేసి ఐ వుడెంట్ సజెస్ట్ బికాస్ పిగ్మెంటేషన్ ఇస్తుంది. అండర్ ఆర్మ్స్ చేసుకుంటే అండర్ ఆర్మ్స్ డార్క్ అవుతాయి. So I would definitely not suggest. Go for if you don't want to go for laser, if you don't have a trust, oddu laser safe kaadu anukunte shaving is optional, but frequent ga cheskogalgali, wet shaving cheskogalgali, doing it in the right direction cheskogalgali. Other than that it is safe, no problem, you can shave it off. My next question is, pregnancy time lo ee laser hair treatments anedi preferable kaada? ఓకే, సో ప్రెగ్నెన్సీ అనేది చాలా వైడ్ అనమాట. జనరలీ ప్రెగ్నెన్సీలో చాలా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఆపేయాలి, చాలా ఓరల్ టాబ్లెట్స్ ఆపేయాలి, చాలా ఐవీ డ్రిప్స్ ఆపేయాలి, అట్లనే సేమ్ లేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ ఆపేయాలి. ఎందుకు అంటే అవి సేఫా అన్సేఫా అన్నదానికన్నా దే ఆర్ నాట్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు లేజర్ హెయిర్ రిడక్షన్ డెఫినెట్లీ నో ఇన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఇది ఏమన్నా ఎఫెక్ట్స్ ఇస్తుందా చేయించుకున్న వాళ్ళకి అంటే నో వన్ నోస్, బికాజ్ ఎవరు టెస్ట్ చేయలేదు, అంత ధైర్యం చేయలేదు టు ట్రై ఇట్ ఇన్ ప్రెగ్నెన్సీ, రైట్? సెకండ్ థింగ్, ఎనీ పిగ్మెంటరీ లేజర్, క్యూ స్విచ్ అని, పికో లేజర్ అని, ఇవన్నీ కూడా అడ్వైస్ చేయం ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ టైంలో ఇట్ ఈస్ బెటర్, ఎంత మినిమల్ ఉంచుకుంటే అంత బెటర్ అండి. డోంట్ గో ఫర్ ఎనీ ఇన్ క్లినిక్ ప్రొసీజర్స్. డాక్టర్ కూడా జనరలీ సజెస్ట్ చేయరు ఎవరు ప్రెగ్నెన్సీలో ఇది చేయించుకోండి. కెమికల్ పీల్స్ ఇస్ అ బిగ్ నో ఇన్ ప్రెగ్నెన్సీ, లేజర్స్ ఇస్ అ బిగ్ నో ఇన్ ప్రెగ్నెన్సీ, రెటినాయిడ్ క్రీమ్స్ ఇస్ అ బిగ్ నో ఇన్ ప్రెగ్నెన్సీ, స్టీరాయిడ్ బేస్డ్ క్రీమ్స్, హైడ్రోక్వినాన్ బేస్డ్ క్రీమ్స్ ఇస్ అ బిగ్ నో ఇన్ ప్రెగ్నెన్సీ. బేసిక్ రొటీన్ వాడుకోగలితే చాలు. అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ ఇప్పుడు ఒకేషనల్లీ ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే అలా కూడా లేజర్స్ వద్దు. నో లేజర్స్, నో ప్రొసీజర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఫర్ షూర్. అది ఏ ట్రైమిస్టర్లో ఉన్నా సరే, ఎంత ఫంక్షన్ ఉన్నా సరే డెఫినెట్లీ నో, బికాస్ దే ఆర్ నాట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కాబట్టి క్రీమ్స్ వచ్చేసి రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ వాడొద్దు. అంటే ఎనీథింగ్ విత్ రెటినాయిన్, ఎనీథింగ్ విత్ రెటినాల్ అస్సలే బిగ్ నో. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ రాకముందు ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి కూడా వద్దు దీస్ టూ మాలిక్యూల్స్. హైడ్రోక్వినాన్ కూడా అంతే, బిగ్ నో ఇన్ ప్రెగ్నెన్సీ. సన్ స్క్రీన్లో ఓన్లీ ఫిజికల్ ఫిల్టర్స్, నో కెమికల్ ఫిల్టర్స్. ఇది ఎలా తెలిసిద్ది? ఫిజికల్ ఫిల్టర్ అంటే జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్, ఈ రెండే ఉండాలి మీ సన్ స్క్రీన్లో ప్రెగ్నెంట్ అయితే. వేరే ఏ కెమికల్ ఫిల్టర్స్ అంటారు జనరలీ, మినరల్ అంటారు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ సన్ స్క్రీన్ అంటారు. మీరు చూసుకుంటే యాక్చువల్లీ mineral sunscreen is known as inorganic sunscreen, chemical sunscreen is known as organic sunscreen. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అదేంటి కెమికల్ అంటున్నారు, ఆర్గానిక్ అంటున్నారు, ఫిజికల్ అంటున్నారు, ఇన్ఆర్గానిక్ అంటున్నారు. This goes with many products. Sorry to come away from the topic, but this is main to address. General ఎందుకంటే చాలా నడుస్తుంది మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్. ఆర్గానిక్ అన్ని నేమ్ చేసినవన్నీ ఆర్గానిక్ కాదు. ఆర్గానిక్ అని ఎందుకు నేమ్ చేస్తారంటే ఇది మీరు చూసుకోండి. కెమికల్ సన్ స్క్రీన్ ఇస్ నోన్ యాజ్ ఆర్గానిక్ సన్ స్క్రీన్, ఫిజికల్ ఇస్ నోన్ యాజ్ ఇన్ఆర్గానిక్ సన్ స్క్రీన్. ఆర్గానిక్ అంటే ఇట్ ఈస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్, అంటే ఇది నేచర్ నుంచి డిరైవ్ చేసిందని కాదు. మీరు చిన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది ఇంటర్ టైంలో ఉంటుంది కదా, జనరలీ మనం ఆర్గానిక్ కాంపౌండ్ని కార్బన్ అసోసియేట్ అయి ఉన్నదాన్ని లేదా కార్బన్ అసోసియేట్ లేని దాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుందా, రైట్? సో ఆర్గానిక్లో కార్బన్ అసోసియేట్ అయ్యి, కార్బన్ అసోసియేట్ లేని దాన్ని ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ డిఫరెన్షియేట్ చేస్తాం. సో కెమికల్ ఏంటి అంటే we use organic chemistry కాబట్టి we name it as organic sunscreen or organic filter. That doesn't mean అది నేచర్ నుంచి వచ్చింది or plant నుంచి వచ్చింది. It is the molecule, structure of the molecule అన్నమాట, chemistry of the molecule. So that is how. ఇన్ఆర్గానిక్ అనగానే ఫిజికల్ సన్ స్క్రీన్స్ కెమికల్ కాదు, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్, అంటే దానికి కార్బన్ ఆటమ్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో దిస్ ఇస్ ద వేరియేషన్. ఇది చాలా ప్రోడక్ట్స్ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నదానికి ఇట్ ఈస్ ద ఆర్గానిక్ నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్, అంటే ద స్ట్రక్చర్. మీరు చూసుకుంటే ఇప్పుడు H2O అన్నది వాటర్, రైట్? దాంట్లో ఏంటిది? కార్బన్ ఆటమ్ లేదు. దట్ ఈస్ ఇన్ఆర్గానిక్, రైట్? డిఫరెన్షియేట్ చేయాలండి. కానీ H2O ఎలా పర్సీవ్ చేస్తాం? ఆర్గానిక్. నేచర్ వేలో అది ఆర్గానిక్. అంటే ఇఫ్ యు ఆర్ నేమింగ్ ఇట్ యాజ్ ఆర్గానిక్ అంటే నేచర్ అని అంటే మాత్రం అది ఆర్గానిక్. బట్ స్ట్రక్చర్ చూసుకుంటే H2O, ఇట్ డజంట్ హ్యావ్ ఎ కార్బన్ కాంపౌండ్ కాబట్టి యూ నేమ్ ఇట్ యాజ్ ఇన్ఆర్గానిక్. అలా. సో జనరల్గా ప్రోడక్ట్స్ పైన
ఫ్రూట్స్ వేస్తూ ఉంటారు. నిజంగా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందా దాంట్లో? మీరే అన్నారు ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, ఫ్రూట్ ఉండదు దాంట్లో. ఇప్పుడు సపోజ్ షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా, లైక్ బయట చూసుకున్నప్పుడు దే పుట్ ఎక్స్ట్రాక్ట్స్, నాట్ ద యాక్చువల్. ఇప్పుడు సపోజ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి అనుకోండి, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్, దాంట్లో ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, నాట్ ద యాక్చువల్ ఫ్లేవర్స్ ఉంటాయి. సేమ్ గోస్ విత్ ద ప్రోడక్ట్స్ ఆల్సో. దే ఆర్ ఎక్స్ట్రాక్ట్స్, దే ఆర్ సర్టెన్ కెమికల్స్ ఇన్ ఇట్, దే ఆర్ నాట్ న్యాచురలీ డిరైవ్డ్. అంటే ఇప్పుడు పపాయ అంటారు, ఆప్రికాట్ అంటారు, రోస్మెరీ అని అంటారు, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అంటారు, నీమ్ ఎక్స్ట్రాక్ట్, టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. అసలు ఇవన్నీ ఓన్లీ ఎక్స్ట్రాక్ట్స్, రియల్ కాదు అవి. రియల్ టర్మరిక్ వేయరు. రియల్ టర్మరిక్ వేస్తే నిజంగానే చాలా గుడ్ అది. రియల్ టర్మరిక్ వేయరు, రియల్ పపాయ వేయరు. దే ఆర్ ఎక్స్ట్రాక్ట్స్, అంటే దే ఆర్ కెమికల్స్ అనమాట. స్టిల్ దే ఆర్ కెమికల్ ఓన్లీ. అండ్ కెమికల్ అనగానే అది బ్యాడ్ ఏం కాదు. ఇట్ ఈస్ రైట్. మనం యూజ్ చేసే ఎవ్రీ ప్రోడక్ట్ లో కెమికల్ ఉంటుందండి. బీట్ బేబీ సోప్, బీట్ మామ్ సోప్, బీట్ ఎనీథింగ్, దే విల్ హ్యావ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఆ ప్రోడక్ట్ హైపో అలర్జిక్ ఉందా లేదా, అంటే అలర్జిక్ వచ్చే పొటెన్షియల్ ఉందా లేదా అనేదే చూసుకోవాలి. ఇంకొక థింగ్ మీరు ఏం చూసుకోవాలంటే, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే అంత మంచిది కాదు ప్రోడక్ట్. బికాస్ రీసెంట్ స్టడీ ఏం చెప్పింది అంటే, మోర్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ యువర్ ప్రోడక్ట్, మోర్ ఇస్ ద అలర్జిక్ పొటెన్షియల్. అంటే హయ్యర్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ అలర్జీస్. అంటే ఏదైనా పిగ్మెంటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా స్కిన్ అలర్జీస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లెస్ ద ఇంగ్రీడియంట్స్ ద బెటర్ ఇట్ ఇస్.